అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాయి ప్రియ విజయ్ వ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సాయంత్రం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఫుల్ వర్షం అయితే వస్తుంది. ఇదిగోండి వర్షం అయితే బాగా వస్తుంది. ఇక కరెంట్ కూడా లేదు. ఇది ఛార్జింగ్ బల్బ్ ఉంటుంది కదా, అదైతే ఇప్పుడు ఆన్ చేయమన్నా మా ఆయన. ఎందుకోసం అంటే వంట చేయడానికి. మా కృతిక పాప అయితే పండుకున్నది. ఇక టమాటా కర్రీ చేద్దామని అయితే కట్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అటే కట్ చేస్తాం. మా పాప అయితే అక్కడ పడుకొని ఉంది. ఇక ఉయ్యాల ఉప్పుతూ కట్ చేయబడుతుంది, లేకుంటే దోమలు వస్తాయి. మళ్ళీ మొత్తం చీకటి ఉన్నది, ఫుల్ వర్షం వచ్చేటట్టున్నది. ఇప్పుడు ఆల్రెడీ వస్తుంది, కానీ మళ్ళీ వస్తుందేమో. మా అబ్బాయిది చాలా ఉంది. మిర్చీలు అయితే ఈరోజు చేయట్లేదు ఫ్రెండ్స్. మా వాళ్ళు దినాలు ఉండే, మా ఆయన పోయి ఉండే చేయలేదు. మొన్న ఒకటి చనిపోయిన చెప్పారు కదా, వాళ్ళకైతే దినాలు ఉండే. సో అందుకోసం అయితే పోయినా. కుండలు చెప్తా. ఏమైంది ఏమైంది షుగర్ టమాటా కర్రీ చేస్తా. ఏం చేయమని పొద్దున గింజలు ఉన్నాయి, కొంచెం టమాటా దీని కొద్దిగా తింటా. అందుకే ఎక్కువ చేస్తలేను, గట్టిగా చేస్తాను. కరెంట్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక నైట్ మొత్తం వస్తుందో లేదో పడేసాను. నువ్వు చేయి మరి, నువ్వు మంచిగా చేస్తావు. అది వచ్చిందా కోడి పుంజు? ఒకటి రాలేదు అప్పుడు, ఒక కోడి పుంజు అయితే రాలేదు అప్పుడు, వచ్చింది ఇప్పుడు. మొత్తం అయితే కప్పేసింది ఇట్లా పైనుంచి. ఇదే జాలి కింద పెట్టేసినాం. కొన్ని అయితే అక్కడ ఉన్నాయి. ఈ పుంజు అయితే పరిచయం చేస్తాను రోజు. ఎంత మొత్తం లోపలైతే కోళ్ళు ఉన్నాయి. మొత్తం కనబడుతుంది, మొత్తుకుంటాం లోపల. ఇది పైనుంచి కప్పేసిన, ఇక్కడ ఇది పెట్టేస్తాయి. మళ్ళీ చాలాగా ఇది పెట్టేసినాయి. అట్ల నుంచి ఏం రావన్నట్టు మాట. ఇవైతే ఉన్నాయి మొత్తం ఇట్లా కప్పేసినాయి. పైనుంచి కూడా అట్ల నుంచి ఏం రావద్దు. ఇక వర్షం అయితే స్టార్ట్ అవుతున్నది, మంచిగా పడుతుంది. కొద్దిగా పప్పు అనుకోండి. చిన్న ఫ్యాన్ ఉండేదని ఛార్జింగ్ లేదు, ఇప్పుడు కట్టిన అయిపోయింది. కోళ్ళు కమ్మడి అయిపోయింది. వచ్చింది. ఒక ప్లేట్ చిన్న పెద్ద జీరకైతే ఏం లేదు ఈరోజు. ఇప్పుడైతే కర్రీ చేసుకున్నాను ఫ్రెండ్స్. వర్షం అయితే స్టార్ట్ అయింది. ఈ కుండలో అట్టి నీళ్ళే పెట్టాను, ఎందుకంటే కొంచెం స్మెల్ వచ్చినట్టు అవుతుంది. అందుకోసమే నీళ్ళు సలసలా కాగితే కొంచెం వాసన పోతుందని పెట్టేసిన అనమాట. ఆయిల్ అయిపోయింది, పొయ్యబడుతుంది. ఇక మా ఆయన అయితే అట్టే తిన్నాడు, కొంచెం తింటా అన్నసరికి ఇక కర్రీ అయితే కొంచెం గట్టిగా చేద్దామని తక్కువ కూడా చేస్తున్నాను. ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను. టమాటా మిరపకాయలు కట్ చేశాను. టమాటాలు పచ్చిమిరపకాయలు కట్ చేశాను. ఇక అల్లం వెల్లుల్లి కొంచెం దంచేసుకుంటా. అల్లం టమాటా కర్రీలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి కలిపి దంచితే. మా కృతిక పాప ఇప్పుడు పడుకున్నది, కానీ ఇక తర్వాత పడుకుంటుందో లేదో డౌటే. వర్షం అయితే షురు అయింది ఫ్రెండ్స్. బాగా వస్తుంది అనుకుంటా. నైట్ మొత్తం వచ్చేటట్టు ఉన్నది. కరెంట్ వచ్చిందా లేదా? ఛార్జింగ్ లైట్ ఎంతసేపు ఉంటుంది? ఆవాలైతే ఇక వేసేసుకుంటున్నాయి, చిట్టపట కలుస్తున్నాయి.
కుండ వేడి కావాలంటేనే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందేమో. బాగా మందం ఉన్నది కుండ అయితే. చిటపటమంటుంది కావాలి. పచ్చిమిరపకాయలు అయితే వేసేసిన. ఇప్పుడైతే అదే ఛార్జింగ్ పెట్టు ఫ్యాన్. పాపకి ఫ్యానే ఇప్పుడు. కరెంట్ అయితే వచ్చిందట ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం నైట్ మొత్తం ఉంటే మంచిదే, లేకుంటే పరేషాన్ అవుతుంది ఇక పిల్లలకి పడుకోవడానికి. ఇప్పుడు అసలే వర్షాకాలం కదా, దోమలు కూడా ఎక్కువ ఉంటాయి. మా చుట్టూ ఉన్న గడ్డి కూడా పీగేసినాం కానీ దోమలు అయితే ఎక్కువనే ఉన్నాయి. ఉప్పు కారం పసుపు అయితే వేసేది ఉంది. స్టవ్ అయితే కొంచెం తక్కువ చేసేసాను. మధ్యాహ్నం అయితే తినలేదు, నాకైతే ఆకలి అవుతుంది. మా ఆయన అటు వెళ్ళి అటే ఉన్నారనమాట. అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకుంటాను. బాగాసేపు ఉడికించుకుంటే ఒక 20 నిమిషాలు మంచిగా ఉంటుంది కర్రీ. టమాటా కర్రీ అయితే తక్కువలో ఉడుకుతుంది కానీ కొంచెం మంచిగా ఉంటుంది అన్నమాట. అన్నం కూడా పెట్టేస్తా. ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత అయితే అన్నం పెట్టేస్తా ఫ్రెండ్స్. వాసన వస్తుంది. ఒక వారం అయింది దీంట్లో వండగా, అందుకే స్మెల్ వస్తుందేమో. అన్నం పెట్టేస్తా ఇప్పుడైతే. బియ్యం అయితే నేను ఫస్టే చెరిగి పెట్టుకున్నాను. ఒక్కొక్కసారి పాప నిద్రపోదు కదా, అప్పుడు ఆమె చెరగనియేది, మొత్తుకుంటుంది. అందుకోసమే ఫస్టే బియ్యం కడిగిన నీళ్ళతో బియ్యం కడిగిస్తాం కదా, ఆ నీళ్ళు కుండలో పోసి మరిగిస్తే స్మెల్ అనేది పోతుంది. అందుకే ఈ వాటర్ అనేది పోస్తున్నాను నేను, బియ్యం నీళ్ళు. బియ్యం నీళ్ళు అయితే ఇట్లా పోసేసుకున్నాం. అన్నం అయితే పెట్టేస్తున్నా ఇక. నేనైతే ఖచ్చితంగా అన్నంలో ఉప్పేస్తా, ఎందుకంటే పాప ఒక్కొక్కసారి కర్రీ లేకుండా కూడా అన్నం తింటుంది అనమాట. అందుకోసమే ఉప్పు అయితే వేస్తా. కర్రీ సగం ఉడికినట్టే, ఒక ఇంకో 10 నిమిషాలు ఉడికితే ఉడికిపోతుంది ఫ్రెండ్స్. షాప్ అయితే క్లోజ్ చేసినాం ఫ్రెండ్స్. గిరాకీ అయితే ఏం లేదు ఈరోజు. అయితే తొందరగానే క్లోజ్ చేసినాం అనమాట. టైం ఎంత అవుతుంది చిన్న? టైం ఆలోచించి
మంచిగా చెప్పాలి. యాభై చెప్పి చూస్తా ఇక్కడ 7:30 అయితే ఉంది. 7:30 అవుతుంది. అసలు అన్నం తినే టైమే కాదు మాది. మాకైతే 9:30 ఇస్తా కింద కూర్చో, మరి వేడి ఉన్నది అట్లా లేదట. వర్షం వల్ల కూడా అక్కడ దినాలకు వేసినాం కదా, సో ఇక్కడ అంటే మా గుడెం మీద అన్నట్టు ఇంకా మా వీధిలో మా వీధిలో మా గుడెం ఇక. మా ఊర్లో అయితే 4 గుడెలు ఉన్నాయి. అంటే ఒక్కొక్క గుడెం ఉన్నదన్నమాట. అంటే ఇట్లా సిటీలల్లో కాలనీ ఆ కాలనీ అన్నట్టు ఉంటుంది కదా. మా ఊర్లో కూడా అట్లా ఉన్నాయి. బేస్తా కాలనీ అట్లా బేస్తా గుడెం అట్లా ఉన్నాయి అన్నమాట. మేమైతే ఇక అన్నం తింటున్నాం. ఇంకా ఇయ్యాలనా తింటావా అసలు నువ్వు? ఏదో ఏంది ఏమని నీళ్ళు ఇమ్మంటావా, తాగుతావా? సరిపోతాయా? అన్నం నుంచి అయితే పొగలు వెళ్తాయి. ఈ రోజు అయితే వేడి అన్నం తింటాను. రోజు చల్లన్నం తింటానే కాదు, ఒక రోజు లేట్ అయితే ఏం మరి పూరి అన్నా దినాలు ఉండే కదా, దాని వల్ల అయితే ఇట్లా అయింది. అయిందా? మంచిగా అయిందా? కాలిందా బేట? కాలిందని చెప్పిన కదా. మరి ఈయన డ్రెస్ తీయలే ఈమె, డ్రెస్ తీయలే, స్నానమే చేయాలి, డ్రెస్ తీయలేదు. ఎందుకు తీయలే బేట? నేను కొట్టిన నువ్వేం పని చేసినావు? నేనైతే లేకుండా ఇంట్లో పొద్దున పోయితే అంటే ఇస్తున్నాను. కొట్టలేదు పెట్ట, కొడుతుంది వెళ్ళా కొట్టి ఏమైతే చెప్పు. మా మమ్మీకి పని ఉండే, నేనైతే లేకుండే పొద్దున చేపియలే. ఏడుస్తుండే కరెక్ట్, కొంచెం గిరాయి వచ్చింది. అప్పుడు స్నానం చేస్తా అన్నది. కొట్టినావు మరి? కొట్టలే, ఇట్లా ఇట్లా దొబ్బినట్టు చేసిన, ఇట్లా చేసిన బేట ఈపుని అంతే. మరి ఇప్పుడేమో స్నానం చేసి ఎటు పోయేది ఉన్నది అన్న కొంచెం కోపంతో అంతే. పొద్దునైతే గింజల కూర చేసిన. లేదు, నేను మధ్యాహ్నం తిననే లేదు అసలు. ఇక మీరే ఉండే ఇంట్లో, నేనైతే లేకుండే. ఆకలి అవుతుంది పొద్దున అట్టే ఉండే ఫ్రెండ్స్. నేనైతే పొద్దున తినేసి వెళ్ళిపోయినట్టు స్నానం చేసి. వేడి ఉన్నది. ఇప్పుడు మా ఆయన తిన్నాడు కానీ ఆ తిండితోటే ఉండద్దని కొంచెం తినమంటే ఇక తింటాడు బలంతో. బేట ఫ్యాన్ అయిపోయి బేట మెల్లగా డబ్బా మరి అది ఖరాబ్ అయితే పరేషాన్ లేదు. వేడి బాగా అవుతుంది. వర్షం బయట ఇప్పుడు కొట్టింది, ఇప్పుడు మొత్తం తగ్గింది. పొద్దున్న అయితే ఫుల్ అంటే ఫుల్ వేడైంది. కూలర్ వేసిన, ఫ్యాన్ వేసిన వేడి అనమాట. తినిపించాలా కూర ఎట్లుంది? తిన్నావా నువ్వు? తిండా ఇంకా కలిపాను. మొత్తం కలపడానికి రాదు పెట్ట ఒకేసారి, వేడిగా ఉన్నది కదా. మా పాప అయితే పొద్దుంతా రాసుకునే ఉండే. పాప చదువుకుంటా రాసుకుంటా. తినిపించాలా? ఆమె తీసుకోబెట్ట. మొత్తం కలుపుతావు. ఈమెనైతే బల్మి తోటి లేపినాం ఇప్పుడు, లేకపోతే లేవకపోతుండే కదా. ఆయన లేపింది ఇక అన్నానికి. అన్నం తింటున్నాం కదా. మిర్చి వేసి ఎక్కువ ఉంటాయి, మిర్చి వేసి ఉంటే లేవకపోతుండే. వాటర్. బాయ్ ఫ్రెండ్స్, ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్స్ అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.